హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మధుకి జలజ దగ్గర ఉన్న మహాలక్ష్మి నగ కనిపిస్తుంది. అది చూసి షాక్ అయిపోతుంది. ఇలాంటిది జలజక్కకి ఎక్కడిది, మహాలక్ష్మి గారి దగ్గరే ఉంటుంది కదా, ఇలాంటివి అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా జలజ వస్తుంది. ఏంటి మధు ఆలోచిస్తున్నవి ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఈ నెక్లెస్ నీకెక్కడ దక్కా అని మధు ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇది మా ఫ్రెండ్ది, ఫంక్షన్కి వెళ్ళాలని తన దగ్గర తీసుకున్నాను, మళ్ళీ ఇచ్చేస్తాను అని చెప్తూ ఉంటుంది. నిజం చెప్పక్క, అబద్ధాలు చెప్పొద్దు, ఈ నెక్లెస్ నీకు ఎక్కడిది, మహాలక్ష్మి గారిదా అని ప్రశ్నిస్తూ ఉంటుంది. మహాలక్ష్మి గారిదా, ఆవిడికి నాకు ఏంటి సంబంధం అని అడుగుతూ ఉంటుంది జలజ. నిజం చెప్పక ఇలాంటివి ఆవిడ దగ్గరే ఉంటాయి అని చెప్తూ ఉంటుంది. ఆవిడ దగ్గర మాత్రమే ఉంటాయా ఏంటి, ఇంకా ఎవరి దగ్గర ఇలాంటివి ఉండవా అని చెప్పి జలజ అడుగుతూ ఉంటుంది. ఉండవక్క, మన చుట్టుపక్కల ఎట్టూ కూడా ఇంత ఖరీదైన నగలు కొనేవాళ్ళు ఎవ్వరూ లేరు. నేను ఆవిడ దగ్గర ఇలాంటి నగలు చూశాను, ఆవిడే ఇచ్చింది కదా నీకు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక తప్పేదేమీ లేక జలజ, అవును ఆవిడే ఇచ్చింది నాకు, ఇప్పుడు ఏంటంట అని చెప్పి నిలదీస్తూ ఉంటుంది. ఇక అప్పుడు మధు ఆశ్చర్యపోతుంది. అంటే ఇలాంటి ఖరీదైన బహుమతుల కోసం, నగల కోసం నా మైండ్ని నువ్వు పొల్యూట్ చేస్తున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నేనెందుకు చేస్తాను అని జలజ అడగటంతో, అవును నా మెదడు రోజు తినేస్తున్నావు ఇలాంటి మాటలు చెప్పి, ఈ లంచం కోసమేనా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇంతలో జలజ వాళ్ళ భర్త సూర్య ఇద్దరు కూడా ఇంటికి వస్తారు. ఏంటి మధు, ఏమైంది, ఆ నగ ఏంటి అని అడుగుతూ ఉంటారు. ఇదిగోండి బావా, చూడండి, ఇదంతా మహాలక్ష్మి గారి దగ్గర జలజ అక్క తీసుకున్న నగ. డబ్బు కోసం కక్కుర్తిపడి ఇలాంటివి లంచాలు తీసుకుంటుంది, నా మైండ్ని రోజు పొల్యూట్ చేస్తుంది, తన మాటలతో నన్ను మాయ చేస్తుంది అని చెప్తూ ఉండటంతో జలజాని కోపడుతూ ఉంటాడు తన భర్త. అవును మరి, మీరు మాట్లాడకండి, ఇలాంటి మాయమాటలు చెప్తే మోసపోయే అంత చిన్నదానివి మరి నువ్వు అని జలజ అడుగుతూ ఉంటుంది. అదేంటక్క ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి మధు ప్రశ్నిస్తూ ఉంటుంది. రోజు నువ్వు కావాలని లేనిపోని మాటలన్నీ చెప్తున్నావు కదా నాకు అని అడుగుతూ ఉండగా, అవును నువ్వే అక్కడ డబ్బు కోసం ఆశపడి మహాలక్ష్మి గారింట్లో నువ్వు తిష్ట వేశావు, అక్కడ రామ్ని నీ భర్తగా చెప్పుకోవాలనుకున్నావు, ఆ ఇంటికి కోడలుగా అక్కడే ఉండిపోదాం అనుకున్నావు అని చెప్పడంతో, నేనేమి అలాంటి ఆశలు నాకు లేవక్క, నువ్వు అపార్థం చేసుకుంటున్నావు అని అనటంతో జలజాని తన భర్త కోపడుతూ ఉంటాడు. నోరు మొయ్, ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా, మధు అలాంటిది కాదని చెప్తూ ఉంటాడు. సూర్య చెప్తాడు, అవునన్నయ్య, మధు అలాంటిదే, తను డబ్బు మీద చాలా ఆశపడింది, అక్కడ రామ్ భర్తగానే ఊహించుకుంది అని చెప్పడంతో, నేను నిజంగానే అలాంటి పనులు చేయలేదండి అని అనటంతో, అవునా మరి ఎందుకు వెళ్ళావు మహాలక్ష్మి గారింట్లో, అన్ని రోజులు నువ్వు ఎందుకు ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నేను సూర్య కోసమే ఆ ఇంటికి వెళ్ళాను అని చెప్పడంతో, సూర్య ఇక్కడ ఉంటే నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు అని చెప్పి అడుగుతూ ఉండగా, సూర్యని మహాలక్ష్మి గారు విడిపిస్తా అన్నారు, అందుకనే నేను అక్కడున్నాను అని చెప్తూ ఉంటుంది మధు. ఇకప్పుడు సూర్య అంటాడు, నువ్వు వెళ్ళి అక్కడుంటే మహాలక్ష్మి గారు నన్ను తిప్పిస్తారా ఏంటి, దానికి దీనికి ఏం సంబంధం, నాకు 2 శిక్షలు అనుభవించాను, ఒకటి చెయ్యని తప్పుకి శిక్ష అనుభవించాను, రెండోది ప్రేమించి మోసపోయాను అని చెప్తూ ఉంటాడు బాధగా. సూర్య, ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా, మధుని నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, ఇదేనా తనని అర్థం చేసుకోవటం, నీ భార్య గురించి ఇలాగైనా మాట్లాడటం, అవిటితనం నీ కాలుకి కాదు నీ మెదడుకు వచ్చింది అని చెప్పటంతో, అవునన్నయ్య, నాకు మెదడుకి కాదు నా మనసుకి వచ్చింది అవిటితనం అని చాలా బాధపడుతూ చెప్తూ ఉంటాడు. అన్నీ బాగుండి ఉంటే మధు తనని పెళ్లి చేసుకుని ఉండేది, నేను మధుని ప్రేమించాను, కానీ మధు ఆ డబ్బులనే ప్రేమించింది అని చెప్పి బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక జలజ కూడా చాలా ఇదిగా మాట్లాడుతూ ఉంటుంది తన భర్త దగ్గర. మీరేమీ మాట్లాడకండి, మరి ఏం చేయమంటారు, మీరు ఇలాంటివి కొనివ్వరు, కనీసం నా కడుపులో ఒక కాయను కూడా మీరు ఇవ్వలేకపోయారు అని చెప్పి వెళ్ళిపోతుంది. ఇక జలజ భర్త మధుతో చెప్తూ ఉంటాడు,
ఇప్పటికైనా మీ అక్క ఎలాంటిదో అర్థమైందా మధు? అందుకనే తన మాటలని నమ్మద్దు. నువ్వు సూర్య త్వరలోనే మంచిగా కలిసిపోతారు. ఆ నమ్మకం నాకు ఉంది. కాస్త ఓపిక పట్టు. ఇప్పటికైనా నువ్వు నీ మనసు దృఢంగా ఉంచుకో. అప్పుడు ఈ మహాలక్ష్మి లాంటి వాళ్ళు, ఈ జలజ లాంటి వాళ్ళు ఎంతమంది ఏమి మాట్లాడినా నువ్వు వాళ్ళ మాటలకి లొంగిపోవు అని చెప్పి వెళ్ళిపోతాడు. మధు బాధపడుతూ ఉంటుంది. సీత చెప్పింది నిజమే అన్నమాట. అంటే మహాలక్ష్మి గారు ఇదంతా కావాలనే చేశారా? సీత అక్కడ మహాలక్ష్మి గారితో యుద్ధం చేసి అక్కడే ఉంటుంది. రామ్ని సొంతం చేసుకుంది. అలాంటిది నేను సూర్యని మార్చుకోలేనా? ఎలాగైనా సూర్యని నేను మార్చుకుంటాను అని బాధపడుతూ ఉంటుంది. అక్కడ సీత కోపంతో చాలా రగిలిపోతూ ఉంటుంది. అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అక్కడ ఉన్న ఫ్లవర్ వాజ్ని కోపంతో విసిరు కొడుతుంది. రేవతి వచ్చి ఏమైంది సీత, ఎందుకు అంత కోపంగా ఉన్నావు అని అడుగుతూ ఉంటుంది. మరి ఏం చేయమంటావు పిన్ని? అక్కడ మహాలక్ష్మి అత్తయ్య మా అమ్మ నాన్నలు మొదటిసారి ఇది సుమతి అత్తమ్మ ఇల్లని తెలిసి స్వీట్స్ తీసుకొని వచ్చింది. కానీ మా అమ్మ నాన్నల మీద నింద వేసి వాళ్ళని గెంటేసినంత పని చేసింది. వాళ్ళు తెచ్చిన స్వీట్స్లో విషం కలిపిందని నిందలు వేసింది. మా అమ్మ దేవత, తన చేత్తో ఏది పెట్టినా అమృతంతో సమానం. కానీ అలాంటిది అలాగా నిందలు వేసి పంపించింది. వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు. మావయ్యకి లేనిపోని మాటలన్నీ చెప్పి ఇలా చేసింది అని చెప్పడంతో ఇదంతా ఎప్పుడు జరిగిందని రేవతి అడుగుతూ ఉంటుంది. నువ్వు లేనప్పుడు జరిగింది పిన్ని అని చెప్తూ బాధపడుతూ ఉంటుంది. నేను ఎలాగైనా సరే కక్ష తీర్చుకుంటాను అని చెప్తూ ఉంటుంది. వెనకాతల నుంచి అర్చన ఈ మాటలన్నీ వింటూ ఉంటుంది. చాటుగా నుంచొని అమ్మో సీత ఏంటి ఇంత కోపంగా ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక సీత చెప్తుంది, మా అమ్మ మీదే నిందలు వేస్తుందా? మా నాన్న పాపం బాధ్యత గల ఇద్దరు కూతుళ్ళు ఉన్న తండ్రి పోలీస్ ఆఫీసర్. అలాంటి మా నాన్న మీద నిందలు వేస్తుందా మహాలక్ష్మి అత్తయ్య? చెప్తాను, నేను ఎలాగైనా సరే రేపు విషం పెట్టి మహాలక్ష్మి అత్తయ్యని చంపేస్తాను. పక్కనే తందనాన్న అంటూ వెనకాతలే అర్చన అత్తయ్య ఉంటుంది కదా, అర్చన అత్తయ్యకు కూడా విషం పెట్టేస్తాను. రేపు పొద్దున వాళ్ళిద్దరు తినే టిఫిన్లో విషం కలిపి పెడతాను. దెబ్బకి చచ్చిపోతారు అని చెప్తూ ఉండగా, వద్దు సీత, అంత పని చేయకు. నువ్వు ఎందుకు శిక్ష అనుభవించటం? మళ్ళీ వాళ్ళని ఏదైనా చేసి వద్దు సీత, ఈ కోపం తగ్గించుకో అని చెప్తూ ఉంటుంది. లేదు, మా నాన్న పోలీస్, ఎలాగైనా నన్ను బయటికి తీసుకువచ్చేస్తారు పిన్ని, ఏం పర్వాలేదు. రేపు పొద్దున నేను వాళ్ళు తినే టిఫిన్లో విషం కలిపేస్తాను అంతే. ఈ విషయంలో నువ్వు అడ్డుపడకు అని చెప్తూ ఉంటుంది. ఇక అర్చన భయంతో చాలా స్పీడ్గా మహాలక్ష్మి దగ్గరికి వెళ్తుంది. అక్కడ సీత మన మీద చాలా కోపంగా ఉంది. మనం తినే దాంట్లో విషం కల్పిస్తుందంట, మనల్ని చంపేస్తుందట అని చెప్పడంతో మహాలక్ష్మి తాగుతున్న పాల గ్లాసుని ఒక్కసారిగా కింద పడేస్తుంది. భయం వేసి, ఈ పాలల్లో కాదు కలిపేది, రేపొద్దున టిఫిన్లో కలుపుతుందంట, మనల్ని చంపేస్తుందట. ఇంట్లో అసలే ఎవరు ఉండరు, రేపు మన ఇద్దరమే ఉంటాం. అప్పుడు సీత తను చేతులతో టిఫిన్ చేసి మనకి పెడుతుందంట విషం కలిపి అని భయంగా చెప్తూ ఉంటుంది. ఎందుకు అంత భయపడిపోతావు? తను చెయ్యదు టిఫిను, మనం రాజ్యం ఉంది కదా, రాజ్యంతో చేయిద్దాము అని చెప్తూ ఉంటుంది. సరే అని అనటంతో కిచెన్లోకి వెళ్ళి రాజ్యం పడుకుంటే నిద్ర లేపుతారు. లేపి మరీ చెప్తూ ఉంటారు, రేపు నువ్వే వంట చేయాలి, కిచెన్లోకి ఎవరిని రానివ్వకూడదు అని హెచ్చరిస్తూ ఉంటారు. రోజు నేనే కదమ్మా చేసేది అని రాజ్యం చెప్తుంది. రేపు మాత్రం నువ్వే చెయ్యాలి, ఎవరిని రానివ్వద్దు అని గట్టిగా వార్నింగ్ ఇస్తారు. ఏంటో వీళ్ళ పిచ్చి, నిద్ర లేపి మరీ చెప్పాలా అని చెప్పి అనుకుంటుంది. ఇక అప్పుడు సీత వాటర్ కోసం వస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరూ దాక్కుంటారు. మహాలక్ష్మి ఫ్రిడ్జ్ పక్కన దాక్కుంటుంది. అర్చన టేబుల్ కింద దాక్కుంటుంది. ఇక మహాలక్ష్మి అలా భయంగా దాక్కుంటుంది. చెయ్యి అలా కింద ఉంటుంది. సీత ఇదంతా అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది. ఫ్రిడ్జ్లో నుంచి వాటర్ బాటిల్ తీసుకొని తాగుతూ ఉంటుంది. మహాలక్ష్మి చెయ్యి అక్కడ కావాలని తొక్కేస్తూ ఉంటుంది తన కాలితోటి. ఇక మహాలక్ష్మి అరవలేక నోరు మూసుకొని కూర్చుంటుంది. ఎంతసేపు తాగుతావే వాటర్ అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అబ్బా,
వాటర్ తాగుతుంటే తాగే కొద్దీ తాగాలనిపిస్తుంది, ఎంత బాగున్నాయో అని చెప్పి అలా కావాలని మహాలక్ష్మి చేతిని తొక్కేస్తూ ఉంటుంది. అర్చనకి దగ్గు వస్తూ ఉంటుంది. ఎవరది అక్కడ అని సీత అడుగుతూ ఉంటుంది. పిల్లిలాగా శబ్దం చేస్తూ అరుస్తూ ఉంటుంది సీత. దొంగ పిల్లి అని చెప్పి చెప్తానుండు నీ పని అని అనుకుంటూ ఉంటుంది. ఇక అర్చనని ఏం చేయబోతుందో చూద్దాం. సీత